సమయము, దేవుడిచ్చిన సమయము, ఈ సమయమున కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడిటి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. మరి సంవత్సరమునకు 52 వారములు ఉన్నాయి. 52 వారములలో ప్రత్యేకమైనటువంటి వారము మనము ఈ రోజున ఫ్రైడేని మనం చూస్తున్నాం. కాబట్టి రోజు శుక్రవారము అన్నారు, ఇంగ్లీషులో మరి ఫ్రైడే అన్నారు. కానీ దీనికి ముందు ఈ రోజున మరి గుడ్ అని మాట వచ్చింది, అంటే మంచి శుక్రవారము అన్నాడు. దేవునికి స్తోత్ర. అందరూ చూద్దాం హల్లెలూయా. ఎందుకు మంచి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఇదిగో మరి 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సర సేవలో ఆయన కలువరి సిలువలో ఆయన తన ప్రాణం పెట్టిన రోజు ఈ రోజు. ఒక ఆయన ప్రాణం పెడితే అయ్యో పాపము అంటారు, కానీ యేసయ్య ప్రాణం పెట్టినప్పుడు, యేసయ్య మానవాళి కోసం ప్రాణం పెట్టినప్పుడు, నీ కోసము నా కోసం ప్రాణం పెట్టినప్పుడు ఇది ఏమంటున్నారయ్యా అంటే మంచి శుక్రవారము అన్నారు. ఎలాంటి శుక్రవారం అట? మంచి అన్నాడు. కనుక ఈరోజు చాలా పవిత్రమైనది, ఈరోజు ఒక గుర్తింపు కలిగినది. యావత్తు ప్రపంచమంతా కూడా ఈరోజు కొరకై ఇదిగో ఎదురు చూస్తున్నటువంటిది. ఇది భక్తి శ్రద్ధలతో దేవుని మందిరములో గడుపుతున్నటువంటి దినాలు. దేవుడు ఇచ్చిన ఈ చిన్న పరిచర్యలో మనకు కూడా ఇచ్చిన భాగ్యము. కాబట్టి పెద్దలైన వారుకును, స్త్రీల సమాజమునకును, యవన బిడ్డలకును, చిన్న బిడ్డలకును, ఈ పరిచర్యలో తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికి వందనాలు. మంచిది. ఈ దినాన ఇక్కడ మనము యేసయ్య నిన్నటి వరకు మనము ధ్యానము చేసి ఉన్నాం. నిన్నటి వరకు ధ్యానము చేసిన దానిలో యేసయ్య ఆయన చివరి రాత్రి అనే మాట మనం చూసాం. రాత్రి వర్తమానములో మరిదాస్ గారు చెప్తా చివరి రోజు, చివరి రాత్రి అని. ఎక్కడ యేసయ్య ఉన్నారు అయ్యా అంటే ఎక్కడున్నారంట ఆయన గెత్సేమనే వనములో. ఆ గెత్సేమనే వనములో యేసయ్య ఆ చివరి రాత్రి ఉన్నప్పుడు యేసయ్య అక్కడకు ఒక గుర్తు చూసి ఒక వ్యక్తి ఏం చేస్తాడయ్యా అంటే యూదా ఇస్కరియోతు యేసయ్యను అప్పగించడానికి ఒక గుర్తు చెప్పి వచ్చాడు. కాబట్టి అక్కడ అలాగున దేవుని బిడ్డలారా, అలాగున ఇదిగో మరి యేసయ్య గెత్సేమనే వనములో ప్రార్థనా స్థలములో ఉండగా ఇదిగో యూదా వచ్చి యేసయ్యను ముద్దు పెట్టుకొని అప్పగించాడు. కాబట్టి అక్కడ అదిగో మరి యేసయ్య అదిగో ఆ విధముగా కత్తులతోనూ గుదియలతోనూ యేసయ్యను పట్టుకోవడానికి వచ్చారు, సంఖ్యలతో వచ్చారు. యేసయ్య అన్నారు కదా, మీరు ఎవరిని మీరు ఎత్తుకుతున్నారు అని అడిగాడు యేసయ్య. అంటే వారు అన్నారు కదా, నజరేయుడైన యేసుని అనగానే యేసయ్య అన్నాడు కదా, ఆయనను నేనే అన్నాడు. కనుక ఆయనే అప్పగించుకున్నాడు. ఆయన తప్పించుకోలేదు. ఆయన ఎవరో నాకు తెలియదు అనలేదు. కానీ యేసయ్య ఆయనను నేనే, మీరు వెతుకుతున్నది నేనే, నా కోసం మీరు ఎత్తుకుతున్నారని అప్పగించుకోవడానికి వెళ్ళా. యేసయ్య అలాగున ఆ యొక్క మరి గెత్సేమనే వనములో యేసుని పట్టుకోవడానికి వస్తే వారు ముందుకు వారట రాయబడిన మాట నేను అనగానే వెంటనే వెనక పడిపోయారట వాళ్ళు. అంటే యేసయ్య దగ్గర ఉన్న పవరు, ఆ మాట పవర్ అట వాళ్ళని తాకిందట, వాళ్ళు పడిపోయారని రాయబడింది. నేనే అన్న మాట, అయామ్ అంటాడు కదా, నేనే. మోషేతో మాట్లాడతా ఎవరు నువ్వు అంటే అయామ్ అంటాడు. నేనే అంటే నేను ఉన్నవాడను, ఆయనలో శక్తి ఉంది. కాబట్టి అలాగున ఆ మాట నేనే అనగానే పడిపోతే వారిని మరలా వచ్చేసి యేసుని పట్టుకోవడానికి వస్తే 12 మంది శిష్యులలో ఉన్నటువంటి పేతురు వెంటనే అదిగో కోపం వచ్చేసింది. నా యేసును పట్టుకుంటారా, నా యేసయ్యను మీరు పట్టుకుంటారా అని కత్తి చూసి అలాగున అదిగో వేస్తే ఆ కత్తి ఎక్కడ పడిందంటే వెళ్ళి
చెవుకు పడిపోయింది. ఆ చెవి తెగి కింద పడిపోయింది. ఆ చెవిని యేసయ్య అన్నాడు కదా, అదిగో బావ మరి మంచి పని చేసావు, అదిగో పేతురు శభాష్ అనలా. యేసయ్య అన్నాడు కదా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు, మరణిస్తాడు. పేతురు అది మంచిది కాదు. ఎస్, ఎంత ప్రేమ! యేసయ్య శత్రువులను కూడా ఆయన క్షమించే మనసు అండి. ఎంత మనసు! శత్రువులు అంటే మనం ఒకసారి క్షమించలేని మనసు ఉంటుంది. ఎంతో రీతులుగా మరి సాధించాలనుకుంటాము. కానీ యేసయ్య వెంటనే ఆ చెవిని తీసుకొని అదిగో అలాగున మరలా స్థానములు పెట్టి బాగు చేసి యేసయ్య ఆ రోజున స్వస్థతగా అదిగో అందరూ చూశారు ఆ భాగం. అక్కడి నుండి యేసయ్యని తీసుకొని వెళ్ళి ఎక్కడ దాకా తీసుకెళ్లారయ్యా అంటే 7 కోట్లకు తిప్పారు. 7 కోట్లలో కూడా ఎక్కడ నేరమో లేదు, 6 కోట్లలో ఎక్కడ నేరం లేదు. 7వ కోటు తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు ఆయన కూడా అదిగో మరి ఆయన కూడా సిలువ వేయాల్సిందే అని చెప్పారు. కారణం ఏంటయ్యా అంటే నీ కోసము నా కోసము. అయితే ఆ చివరి తీర్పు ఎవరి దగ్గర ఉందయ్యా అంటే పిలాతు. ఆ పిలాతు చెప్పిన మాట ఏంటో తెలుసా? అదిగో అంటాడు, అదిగో తన భార్య అంటుంది కదా, ఇదిగో ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అని అదిగో అలాగున చేతులు కడిగేసుకున్న ప్రజలు ఎదుటనే. అయితే అక్కడ ఆ సందర్భాన్ని మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున అందరూ కేకలు ఎలాగున్నాయంటే సిలువేయాలి, సిలువేయాలి, సిలువేయాలనే కేకలు వలన యేసయ్య అదిగో సిలువేయడానికి తీసుకొని వెళ్ళారు. అదిగో సిలువ వేయబడినటువంటి స్థలము పేరు ఏ స్థలం అంటది? గొల్గతా అనబడినటువంటి స్థలం. యేసయ్య సిలువ వేయటకు యేసును గొల్గతా అనబడిన చోటికి తీసుకొని వచ్చేది. హెబ్రీ భాషలో గొల్గతా అంటారు, గ్రీకు భాషలోనేమో కల్వరి అంటారు, తెలుగులోనేమో కపాల స్థలము అంటాడు. కాబట్టి దీని కొండపై యేసు ప్రభువారిని ఆ యొక్క సిలువపై ఆయన ఇదిగో మరి ఆ యొక్క సిలువ వేసినటువంటి స్థలము అలాగూ కనబడతా ఉంది. నిజంగా యేసయ్య సిలువ వేసినటువంటి ఆ టైం అంతా కూడా గడిపిన టైం ఎంత అంటే ఉదయము 9 గంటల సమయము నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు యేసయ్య సిలువ ఆ యొక్క శ్రమలు పడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆ భాగంలో మనం చదువుకుంటే అంటాడు శుభ శుక్రవారం అని. ఇక్కడ ఇలాగ పలుకుతున్న ఈ యొక్క విషయాలను మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఉదయము 9 గంటల సమయంలో సిలువ వేయబడిన ఇదిగో మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడుతూను విలువైనటువంటి అమూల్యమైన 7 మాటలు పలికిన మాటలు ఈ రోజున యావత్తు ప్రపంచములో ఒక గోల్డెన్ వాక్యముగా, ఒక బలమైన వాక్యములుగా సిలువలో పలికల 7 మాటలు అమూల్య మాటలుగా నా జీవితంలో ప్రభావితము చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనం చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ యేసయ్య మానవ జీవితము ఇదిగో మానవ జీవితాల కొరకు చనిపోవటమే మాత్రమే కాదు, కానీ ఆయన పునరుద్ధానుడు లేచుట ద్వారా మానవ జీవితాలకు అనేకమైన పునరుద్ధానపు తోటగా మారిపోయింది ఈ గొల్గతా. మరి కొందరు ప్రకృతిని మార్చిన కొండ అన్నారు. ఏ కొండ అంటే అది ప్రకృతినే మార్చేసిందట ఆ కొండ. ఇంకా అంటాడు కదా తండ్రి కుమారుల సహవాసము కలిగించిన కొండ అన్నాడు. ఇంకా మనం చదువుకుంటే ఇదిగో కఠిన మనస్కులైన శతాధిపతి మనస్సును కరిగించిన కొండ ఈ కలువరి గిరి అంటాడు కదా. ఇంకా మనం చదువుకుంటే దొంగకు ఇదిగో పరలోక ద్వారమును తెరిచిన కొండగా చెప్పుకోవచ్చు. పవిత్రుడైన దేవుడు అదిగో పాపి అయిన మానవులు నీ కోసము నా కోసము కలిపిన స్థలమే, తండ్రిని మనలను కలిపిన స్థలమే కల్వరి కొండ. దేవునికి స్తోత్రం.
అని ఇక్కడ మనం చదువుకుంటాం. యేసయ్య యొక్క ఆయన సిలువ అనేది ఎలాగయ్యా అంటే అది చాలా బరువైనది, అది చాలా విలువైనది. ఆ యొక్క విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క దాదాపుగా 9 అడుగుల ఎత్తు ఉంది, 6 అడుగుల అర్థమైనటువంటి కొయ్య ఉంది. దీనిని యేసయ్య మోసుకుంటూ ఆయన వెళ్ళి ఉన్న విధానము కనబడుతుంది. కాబట్టి ఆయన సిలువ పైన రాసిన మాట దానిని INRI అంటారు. అంటే యూదుల రాజు అంటాడు. ఆ మాట మనం చదువుకుంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అని అర్థం. దేవునికి స్తోత్ర. యూదుల రాజైన నజరేయుడైన యేసు, ఈ మాట మనము చదువుకుంటాం. సిలువ ద్వారా మానవునికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, మరెన్నో ఉపకారాలు లభ్యమవుతున్నాయి. మానవునికి దేవునికి మధ్య సమాధానమును ఐక్యతను ఇచ్చేటువంటి సిలువ ఉన్నది. కాబట్టి ఇలాగున్న సిలువ దగ్గర మనము అనేక విషయాలను నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్ర. సిలువ లేకుండా విలువ లేదు, సిలువ లేకుండా రక్షణ మార్గము లేదు, సిలువ లేకుండా నీ నా జీవితంలో ఏ కార్యము మనము చూడలేము. సిలువ దగ్గరే. కాబట్టి అది సిలువ అనే మాట చాలా విలువైనదిగా మనం చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము అంటే ఇక్కడ మనం చదువుకుంటే పాపము లేని యేసయ్య ఇదిగో పాపిగా పరిగణించబడి 2 నేరస్తుల మధ్యలో సిలువ వేయబడి మనుషుల చేత క్రూరముగా హింసించబడి మానవుల రక్షణార్థమై సిలువ పైన మరణించిన రోజు అదిగో గుడ్ ఫ్రైడే అని పిలువబడుతుంది. నిజంగా ఎంతో గొప్ప ఆశీర్వాదం. క్రీస్తు సిలువలో మరణించిన రోజు మంచి ఎలా అవుతుందండి అని చాలా మంది సందేహము, అనేక మందికి ఇదిగో ప్రశ్నలు ఉన్నాయి. అవును, అది విషాదకరమైన దినమే. అయినా ఈరోజు సర్వమానవులకి విమోచన కలిగించిన విశేషమైన దినము. దేవునికి స్తోత్ర. మంచి ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇదిగో మన కోసం చేసిన త్యాగం ఎంతో మూల్యమైనది. మానవుడిగా కృషించి ఇదిగో పాపము కూపిలో పడి ఇదిగో పతనమవుతున్నటువంటి ఇదిగో మరి దేవుడు చూడలేకపోయాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఇదిగో నరకానికి పాత్రులమైన పాపినైన మనము స్వర్గానికి వెళ్ళాలని యేసయ్య ఇదిగో దైవ సంబంధమైన దానిని ఈ రీతిగా ఆయన సిలువ ఇదిగో వేయబడినటువంటి రోజుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా మంచి రోజు అంటే ఇంకా శుభ శుక్రవారం రోజు యేసు క్రీస్తు వారు సిలువ శ్రమలు తలంచుకొని ఏడ్చుట వలన ఏమాత్రం మనకు ప్రయోజనం లేదు. కానీ నా పాపములు క్రీస్తును సిలువేసిన పశ్చాత్తాపడటం వలన మనందరికీ ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్ర. గట్టిగా చూద్దామా హల్లెలూయా. కనుక దేనివల్ల మనకు ప్రయోజనం అయ్యా అంటే యేసయ్య నా కోసమైనా అని దాని వలన మనకు ఎంతో ప్రయోజనం ఉన్నది. కాబట్టి యేసయ్యను అలాగున మరి కల్వరి అనబడిన కపాల స్థలములబడిన గొల్గతా అనబడిన అర్థముగా ఉన్నటువంటి ఆ స్థలములో యేసయ్య 9 గంటల నుండి 3 గంటల వరకు వేలాడినటువంటి సందర్భములో ఆయన పలికిన అమూల్యమైనటువంటి 7 మాటలు. కాబట్టి ప్రభు తన కృప చేత ఈ దినాన మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాట మన మధ్యలో ప్రియులు విజయ్ ఆనంద్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక వాక్యాన్ని చదివి వారు వెళ్తారు. వారికి ఇచ్చినటువంటి వాక్యంలో యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసేని. దేవుడి పరిశుద్ధ వాక్యము సులువుల పలికి ధ్యానించుచుండగా ప్రభువా, అయ్యా మాకు ఎట్టి విధమైన మాటలు అవసరమో నాయన, అట్టి విధమైన మాటలు ప్రభువా నీ దాసుని ముఖాంతరంలో నుండి నాయన మీరు మాట్లాడండి నాయన. మీకు స్తోత్రములు ప్రభువా. నీ వాక్యము ద్వారా ప్రభువా లూదియా హృదయం ఏ రీతిగా ప్రభువా తెరవబడి ఉన్నదో ప్రభా ఆ రీతిగా నాయన మా హృదయాలను నాయన మీరే తెరవ చేయమని ప్రార్థిస్తూ నజరేయుని శక్తిగల నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసయ్య మొదటి మాట, ఈ మాట మనకు తెలియపరుస్తున్నది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని మాట విజ్ఞాపన చేసిన యేసయ్య.
ఈ ప్రార్థన విజ్ఞాపన సిలువలో ఇంకా మనం చదువుకుంటే యేసయ్య సిలువ మీద నుండి భూమికి ఆకాశమునకు మధ్యన వేలాడుతూ పలికిన 7 మాటలలో మొట్టమొదటి మాట ఇదిగో, ఈ మాటలలో తనను హింసించు వారు, మరి దూషించిన వారు, ద్వేషించిన వారు, వేళలు చేసిన వారు, అపహసించిన వారు సిలువ చెంత ఇంకా ఎందరో ఉన్నారు అక్కడ. అయినను వారి విషయములో ఒక్కసారిగా యేసయ్య క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఎంత ప్రేమామయుడండి ఆయన. దేవునికి స్తోత్ర. శత్రువులను సహితము, ద్వేషించిన వారిని సహితము ప్రేమించే మనసైంది. అందుకోసమే ప్రేమ హృదయము కలిగిన యేసయ్య. ఆయనలో క్షమాపణ ఉంది, ప్రేమ ఉంది. ఇది మనం నేర్చుకోవాల్సింది. క్షమించే మనసు మనకు కావాలి, ప్రేమించే మనసు మనకు కావాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఇక్కడ అంటాడు కదా, వాక్యములు మనం చదువుకుంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములో చదువుకుంటే, కావున గొప్పవారితో నేను వారికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ముని విభాగించుకొనెను. ఏలయనగా మరణమునందునట్లు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చాలండి. కనుక సిలువ మీదుండి ఆకాశమునకును భూమికి మధ్యలో ఏలాడుతూ సిలువ సింహాసనం మీద పలికినటువంటి ప్రార్థన తండ్రికి చెప్పుచున్న మనమేంటో తెలుసా? క్షమించయ్యా. ఎంత మాట చూసావా? కనుక ఒక్కొక్కసారి మన కోపము ఎప్పుడు దాకా ఉంటుందయ్యా అంటే, నా జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకుంటా అంటాం. నేను చనిపోయేదాకా నిన్ను వదిలిపెట్టను, నా జీవితంలో ఎప్పుడైనా సాధిస్తామంటాం. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? అంత ద్వేషించిన వారు, దూషించిన వారి, హింసించిన వారిని, ఆయనను అపహసించిన వారిని క్షమించయ్యా. తండ్రికి చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు కనుక క్షమించు అంటే లేఖనము నెరవేరబడింది. ఇంకా మనం చదువుకుంటే ఆయన హస్తములు మరియు పాదములు మేకులతో సిలువకు దిగగొట్టి ఆయనను సిలువేసిన వారి ఎడల యేసయ్య యుక్తమైన స్ఫూర్తితో ప్రదర్శించాడు. ఆయన కొరకు వారి కోసం ప్రార్థించాడు, వారి కోసము క్షమించమని తండ్రిని అప్పగించుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే వీటిలో మనం చదువుకుంటే, ఇదిగో క్రీస్తు మిమ్ములను క్షమించిన ప్రకారం మీరును క్షమించుడు అంటాడు. ఇదిగో ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారంటారు. ఇదిగో అంటాడు కదా, మత్తయి సువార్తలు అంటాడు కదా, 7 మారుల మటుకు కాదు 77 మారుల మటుకు క్షమించమన్నాడు. శత్రువులను ప్రేమించమన్నాడు. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఇదిగో శపించవద్దన్నాడు. ప్రేమ కలిగించు ప్రయోజనములు చెప్పారు ఆయన. ఇదిగో ఇలాగ మనం చూస్తున్నాం. ప్రార్థన విజ్ఞాపన అదిగో హృదయము యేసయ్యది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ క్షమించడానికి ఎంతో గొప్ప విషయం ఉన్నది. కాబట్టి క్షమించితే మన పాపములు క్షమించబడతాయి. అది యేసయ్య అలాగ క్షమాపణ మన కోసము తండ్రికి చెప్పినటువంటి విధము కనబడుతుంది. ఎవడైనా తండ్రితో సరైన సంబంధం కలిగి ఉన్న వారికి తండ్రికి శత్రువులు అదిగో సహించము, క్షమించే శక్తి ప్రసాదిస్తాడు. క్షమింస్తే నష్టమేమి, ప్రేమిస్తే నష్టమేమీ లేదు. కనుక ఆయనలో క్షమాపణ, ఆయనలో ప్రేమను చూస్తున్నాం. ఈరోజు ఈ యొక్క మహా శుక్రవారమున మొదటి మాట మన జీవితాలలో అలాంటి ప్రేమ, అలాంటి క్షమాపణ దేవుడు ఇచ్చునుగాక. ప్రేమ సమస్త దోషములను కప్పును. కాబట్టి ఇటు అనుభవం దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన విజ్ఞాపన హృదయం కలిగిన యేసయ్య ఆయనలో అలాంటి రీతులుగా ప్రభు మనలను నడిపించునుగాక. కాబట్టి మరి వివరించుకుంటా వెళ్తే చాలా వస్తుంది, కానీ టైం మాత్రం తక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ రిఫరెన్స్లు ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. కాబట్టి మరి ప్రభు ఈ మాటను దేవుడు దీవించునుగాక. 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పరదైస్. పొందుకొని
నాయన నీ శక్తితో మేము ప్రతి ఒక్కరము నిలబడాలి తండ్రి. నీ శక్తి మాకు ఇవ్వండి ప్రభువా. నీ శక్తితో మాత్రమే ఈ పాపమును, ఈ సాతాను మేము జయించగలం తండ్రి. ఈ అపవాదిని జయించాలంటే నీవు తోడు లేనిదే మా వల్ల కాదు నా ప్రభువా. మీరు మాకు తోడుగా ఉండాలి. మీరు మాకు తోడుగా ఉండిన వాళ్ళే సకల కార్యములు మీలో సాధ్యమవుతాయి తండ్రి. ఈ లోకంలో పడుకోకుండా నా తండ్రి, ఈ లోకాశల్లో పడకుండా తండ్రి, మేము పాపం చేయకుండా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి. మీరు తోడు లేనిదే ప్రభువా ఏది సాధ్యము కాదు తండ్రి. మా కొరకు ఈరోజు మీరు ఒకరి కోసం ఒకరము ప్రార్థించుకొని, ఒకరి బాధ ఒకరం పంచుకొని, నాయన అది నీ సన్నిధిలో మేము ఆ బాధను విడిచిపెట్టి నీ దగ్గర నుంచి మేము ప్రేమని, శక్తిని పొందుకొని అట్టి విధంగా నిన్ను గణపరిచి ఈ లోకమునకు ఇదిగో మేము క్రీస్తును ఎరిగిన వారముగా ఉండుటకు నీ శక్తితో మమ్మల్ని నింపి, నీ ప్రేమతో మమ్మల్ని నింపి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయము కడగమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్య పలికిన రెండో మాట ఇక్కడ అంటాడు కదా, పరలోక భాగ్యం ఇచ్చిన యేసయ్య ఎవరికి? ఒక దొంగకి. ఇంకా మనం చదువుకుంటే ఇక్కడ మొదటి దొంగ, రెండవ దొంగ ఇద్దరు కనబడతారు. బందిపోటు దొంగలుగా పిలువబడతా ఉన్నారు. మొదటి వాడు అన్నాడు కదా, యేసు ఇన్ని బాధలు ఎట్లా పడుతున్నావు, ఇన్ని నిందలు ఎట్లా పడుతున్నావు, ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. యేసు అంటే రక్షకుడు కదా, రక్షించేవాడు అంటున్నావు కదా, కనుక నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, ఎందుకు ఈ బాధలు పడుతున్నావు, ఎందుకు ఈ శ్రమలు పడుతున్నావు అన్నాడు. అయితే రెండో వాడట అతన్ని గద్దించి అంటున్నాడు కదా, చదువుదాం ఆ మాట. నీవు అదే శిక్షలో విధానములో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా? ఇది మనకైతే న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య శిలువ మీద ఏ తప్పిదము చేయలేదు, ఆయన పాపము చేయలేదు. కానీ ఆయన అంటున్న మాట, ఈయనలో ఏ తప్పిదము చేయలేదు. ఆయన శిలువ, ఇదిగో ఆయన శిలువ మీద పలికిన రెండో మాట, పలికిన ఈ మాట, అదిగో మొదటి దొంగేమో మారని వ్యక్తిగా ఉన్నాడు. ఆఖరి సమయము కూడా, చనిపోయే సమయంలో కూడా, ఇక చనిపోతాడు కొద్ది సమయంలో, అయినా కానీ మార్పు లేదు. రెండో వారిలో ఎలాగుందంటున్నాడు కదా, కంటిన్యూ చేస్తే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, ఇక చనిపోతాడు ఈ దొంగ, బందిపోటు దొంగ. ఇతడు నేరస్తుడుగా యేసయ్య అటు ప్రక్కన ఇటు ప్రక్కన వేలాడబడినటువంటి దొంగలలో ఆ ఇద్దరులో ఒకడిగా ఉన్నాడు. ఇక చనిపోతాడు. ఇక అయినను యేసయ్యను చూచినప్పుడు అతని మనసు మారి, యేసయ్య ఈయన లోకరక్షకుడు నిజముగానే, ఈయన రక్షించే దేవుడు, ఇదిగో పాపములో శాపములో ఉన్న రక్షించడానికి వచ్చాడు, నన్ను రక్షించమని ప్రభువుని అడుగుతున్నాడు. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అతన్ని తెలుసుకున్నా. అక్కడ అడిగారు కొంతకాలము, కొంత సమయము ముందన్నారు, నా రాజ్యం వేరు, నీ రాజ్యము బరబ్బాతోనే అన్నాడు. బరబ్బాతో దొంగత అన్నాడు, నీ రాజ్యం వేరు బరబ్బా, నా రాజ్యము, మనిద్దరు కలుద్దామా అన్నాడు, మనిద్దరు చేతులు కలుపుదామా అన్నాడు. కలతాకి లేదు. అందుకోసం ఇక్కడ అంటున్నా, ఈ దొంగ తెలుసుకున్నది ఏంటో తెలుసా, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యములో ఉంచుతాడని తెలుసుకొని అంటున్నాడు. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమన్నాడో చూసారా, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. నిజంగా యావత్తు ప్రపంచమంతా చూస్తూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సైనికులు కావచ్చు, అక్కడున్న ప్రజల సమూహము కావచ్చు, అందరూ వినుచుండగానే, అలాగే పరలోకము చూస్తుండగానే, మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మన పితరులు ఇచ్చిన ప్రవచనాలు నెరవేర్చే సమయంలో వెళతా పరదేశికి యేసయ్య ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడయ్యా అంటే, ఒక దొంగని ఏమిటి పెట్టుకెళ్ళాడు. దేవునికి స్తోత్ర.
అయితే ఈయనలో కొన్ని మార్పులు ఉన్నాయి. అతడు ఎలాంటి వాడే అంటే కుడి వైపున ఉన్న దొంగ ఇక్కడ రెండవ దొంగలో ఉన్న అదిగో మరి ఒక మంచి సుగుణాలు అన్నారు. ఒకటి విశ్వసించాడు, రెండు పశ్చాత్తాపడ్డాడు, మూడవది దేవునికి భయపడ్డాడు, నాలుగవది దేవుని జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఐదవది రక్షణ వాగ్దానము పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. కనుక అందుకోసమే యేసయ్య అన్నాడు, పరదేశులు ఒక పరదేశు గురించిన ఒక భరోసా దేవుడు యేసయ్య ఇచ్చాడండి. ఎవరికి లేదండి అంత ధన్యత. అందుకోసం ఈ రోజున యేసయ్య ఆఖరు రోజు కూడా ఒక వ్యక్తిని రక్షించాడు పరలోకములు. యేసు అంటే రక్షకుడు. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో రక్షిస్తాడు నిన్ను నన్ను. దేవునికి స్తోత్ర. నీకోసము నా కోసం పరలోకం ఉంది. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ ప్రయాసము, ఈ పరుగు, ఈ సమర్పణ, ఈ విధమైన ప్రార్థన, ఈ విధమైన భక్తి, ఈ విధమైన నమ్మకము వదులుకోక ప్రభులో ఉందుము గాక. దేవుడు రెండో మాటను మన వినికిడిలో దీవించును గాక. కాబట్టి మూడవ మాటగా 9వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. పడిపోతా ఉన్నా. సో మరి ఇక్కడ బాధ్యతను మరువని యేసయ్య బాధ్యత మర్చిపోలా. ఈరోజు నిజంగా క్రీస్తు సిలువలో పలికిన మూడో మాట ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసయ్య సిలువ వేయబడినప్పుడు సిలువ ఎదుట నిలబడడానికి భయపడిన ఎందరో పారిపోయారు. వారిలో శిష్యులు, ఇదిగో మరి ఆ జన సమూహము మొదలగిన వారు ప్రాణ భయముతో అదిగో అనేక విషయాలలో పారిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ ఇక్కడ మనము నిజంగా చూస్తే యేసయ్య వెంట ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక యోహాను మాత్రమే యేసయ్య వెంట ఉన్నాడు. నలుగురు అక్కడ స్త్రీలు ఉన్నారు. ఒకరు తల్లి అయిన మరియా, రెండోవారు అదిగో క్లోఫా భార్య అయిన మరియా, మూడోవారు మగ్దలేని మరియా, నాలుగు యేసు తల్లి అయిన ఇక్కడ సహోదరి, యేసు తల్లి సహోదరి అయిన సొలోమి. ఈ నలుగురు ఆ స్త్రీలు అక్కడ ఉన్నారు. ఉంటే సులువు దగ్గర యేసయ్య బాధ్యత ఏంటో తెలుసా? అమ్మా, ఇప్పుడు దాకా నేను కొడుకుగా ఉన్నావేమో, నేను కుమారుని కాదు, నేను లోకరక్షకుడును. కనుక నా బాధ్యత ఏంటో తెలుసా? ఇదిగో అప్పగిస్తున్నాను. యోహానును చూపించి తన కుమారుని బాధ్యతను అదిగో గుర్తు చేశాడు యేసయ్య. నిజంగా ఈ సిలువ దగ్గర ఉండిన వారిలో మొట్టమొదటి తల్లి అయిన మరియ ఉండనది సిలువ మేకులతో కొట్టబడి నిటారుగా నిలబడిన, సిలువపై వేలాడుట వలన ఆమె కుమారుడు అనుభవిస్తున్న తీవ్రమైన వ్యతను, నొప్పిని, గాయాల నుండి కారుతున్న రక్తమును చూచి ఖడ్గము దూసుకుపోయిన హృదయముతో ఎలాగ రోధిస్తుందో దీనురాలైన మరియ సిలువ పైన యేసయ్య చూశాడు. యేసయ్య చూసి అంటున్నాడు, అమ్మా, నేను కాదు, ఇప్పుడు దాకా ఇదిగో కుమారుడున్నాడు, యోహానున్నాడు, ఆయన బాధ్యత. దేవుని బిడ్డలారా, తల్లి బాధ్యత కుమారునిది గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది తల్లులు ఉన్నారు, కుమారుని బాధ్యత ఉంది. మరి అదిగో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తెరగా యేసయ్య గుర్తెరిగి మనకిస్తున్నాడు. అందరూ పారిపోయారట, యోహాను ఒక్కడే ఉన్నాడంటే నా గుండె ఒక్కసారి ఆ మాట చదివితే కదిలిచ్చిందండి. ఎట్టయినా యోహాను ఎందుకున్నాడు చూసావా? మరియకు కొడుకు, కానీ వదిలిపెట్టల. ఆఖరు వరకు యేసయ్య వెంటే ఉన్నాడు. అందరూ పారిపోయారు. పేతురు, యోహాను, మొత్తం అందరూ పారిపోయారు. ఒక్కడే ఉన్నాడు. మరణానికి ఆయన నిలబడ్డాడు. బాధ్యత ఇస్తున్నాడు. ఇదిగో నీ బాధ్యత. ఈ రోజున యవనస్తులు, ఈ రోజున పెద్దలు, ఈ రోజున నాకు నీకు యేసయ్య చెబుతున్నది, తల్లి బాధ్యత చాలా, తండ్రి బాధ్యత మనం గుర్తించుకొని వాళ్ళను బాధ పెట్టకూడదు, వాళ్ళను మనము దుఃఖ పెట్టకూడదు. తల్లిదండ్రుల బాధ్యత సిలువలో పలికి మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్ర. ఈ బాధ్యతను 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏం తెలుసా? నీ తల్లిదండ్రులను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. 4వ మాట ఎవరి దగ్గర ఉన్నది? నెక్స్ట్ మరి మరీదాస్ గారు వస్తారు.
సిలువలో 4వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడు స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ నెలంతా ప్రభా ఈ ఉపాస ప్రార్థనలో ప్రభా మీరుండి నడిపించిన దేవా నీకు వందనాలయ్యా ప్రభా. ఈ 4వ మాటను ప్రభా సిలువ మీద ఉండి మా కోసం పలికిన మాటలు ప్రభా అయ్యా మా హృదయాలు 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్త అని ఆయన ఆ యొక్క మాట పలికి ఉన్నారు. ఏలీ ఏలీ లామా అంటే వారు అనుకున్నారు కదా ఏలియా వస్తాడేమో, ఏలియా తెలుసు వాళ్ళకి ప్రవక్తలలో ఒక ప్రవక్త, ఇంకా ఎవరైనా వస్తారేమో అనుకున్నా. ఆ మాటకు అర్థము ఆయన హిబ్రూలో పలికిన మాటకు అర్థం ఏమిటయ్యా అంటే ఏలీ ఏలీ లామా సబక్త అంటే నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి. ఈ 4వ మాట పూర్తిగా తండ్రి అయిన దేవుడు సిలువలో యేసయ్యను వదిలిపెట్టేశాడు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఇదిగో చేయాల్సిన పని ఏముందో తెలుసా? ఇదిగో పాపపు రుణమును తీర్చాలని, ఇదిగో నీతిమంతులుగా చేయాలని, ఇదిగో మరి వివాదము తీర్చబడాలని, ఇదిగో మరి మన జీవితాలలో శాపము నుండి తొలగిపోవడానికి, ఇదిగో నిత్య నరకము నుండి తప్పించడానికి యేసయ్య ఈ 5 అనుభవాలలో తండ్రి అయిన దేవుడు వదిలిపెట్టేశాడు. దేవునికి స్తోత్ర. ఒకటి మన పాప రుణము తీర్చడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, వివాదము తీర్చడానికి, 4వదిగా శాపము నుండి విడిపించడానికి, నిత్య నరకము నుండి తప్పించడానికి యేసయ్య మన కోసము సిలువలో సహించాడు. 4వ మాట ఏం చెప్తుందయ్యా అంటే సహించిన యేసయ్య సహించాడు. యేసయ్య సహించాడు. నీ కోసం నా కోసం సహించాడు. చిన్న బాధలు సహించలేవా? చిన్న నిందలు సహించలేవా? చిన్న ఇబ్బందులు సహించలేవా? కుటుంబాల సమస్యలు సహించలేవా? వచ్చిన ఒత్తిడులు సహించలేవా? మనము సహించుకోవాలి. ప్రభులో మనం ఉండాలయ్యా అంటే సహించుకోవాలి. నిత్య నరకము తప్పించిన యేసయ్య ఆయన కృప మనకు తోడై ఉండును గాక. దేవుడు ఈ యొక్క 4 అనుభవాలలో ప్రభు మన కుటుంబములకును, మన పెద్దలకును, అదిగో స్త్రీల సమాజమును, యవన బిడ్డలకును, చిన్న బిడ్డలకును మిగతా 3 మాటల దీవెన కలిగించునుగాక. కాబట్టి దేవుడు తన కృప చేత మరి నేను రోడ్ దగ్గరకు వెళ్తున్నాను. మిగతా 3 మాటలు మరి దాస్ గారు కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత పానీయ భాగం 4 అయిపోయినాయా? 5వ మాట ధ్యానం చేసుకుందాం. ప్రభు పలికిన సిలువలో పలికిన 5వ మాటను ధ్యానం చేసుకుందాం. ఎవరికి ఇవ్వబడిందో వారు లేచి నిలబడి ధ్యానించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. 28 5వ మాటగా అప్పుడు లేఖనం ఎరిగి నేను దప్పికొనిచున్నాను. నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి మాకు నాయన మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి దేవా. అయ్యా మీరు మా కొరకు అనేకమైన శ్రమలు ఆయన 5వ మాటగా సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరున్నట్లుగా నేను ఎక్కడుండి నేను ఒక రూమ్లో కూర్చున్నాను, పొలంలో ఉన్నాను, పని చేస్తున్నానని దప్పికొనుచున్నాను అన్నాడా? మనుషుల పాపభారమునంతటిని కూడా మోసి ఇదిగో 3 బ్రేకుల మీద ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ మండు టెండలు దాదాపుగా ఆ ఎండ తీవ్రత 70-80 సెంటీగ్రేడ్లని చెప్పుకోవచ్చు. అంటే ఒక పొయ్యి మంట పెద్దగా పెడితే ఎంత వస్తుందో అంత వేడిమి గల వేడిలో ఉండి శరీరంలో ఎక్కడా కూడా తేమ లేదు, బలమంతా కూడగట్టుకొని సమాప్తమైనదని లేఖనము ఇదిగో నెరవేరుచున్నవని ఎరిగి నేను దప్పికొనుచున్నానని ఆయన అడగగా వారు ఆయనకి ఏమిచ్చారు చూడండి. కీర్తనల గ్రంథం 69:21 వాక్యం ధ్యానం చేసుకుందాం. 69:21 వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను, ఏ చిరకనిచ్చారంట? తీపి చిరకన. ఆయన దాహమడగా వారు అదిగో ఆ బరిసకు గుచ్చి చేదు చిరకను ఆయన నోటికి. అంత బాధలో కూడా ఆయన పట్ల జాలి కనికరం ఎక్కడా కూడా ఈ లోకం చూపించాల. నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు వేస్తుంది, త్రాగటానికి కొంచెము
ఎందుకనగా అంటే ధనవంతుడు అడుగుచున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను దాహం కొనుచున్నాను, అగ్నిలో కాలిపోచున్నాను, నీ పక్కన కూర్చున్న లాజర్ను గ్లాసుడు నీళ్ళొద్దు కానీ చిటికి నీళ్ళు ముంచి నా నాలుక మీద అట్లా. ఈ యాతన మనం పడకూడదని ఆయన శిలువ మీద పలుకుచున్నాడు. నేను దప్పికొనుచున్నాను అనగా ఈ లోకం ఆయనకు చేదు చిరకను అందించింది. ఆయన జీవజలములో ఊరెడి యేసయ్య ఆయన యొద్దకు వెళితే ఏముంటుందంట? నిత్యము మనలో ఊరెడి జీవజలము ఊటలను పుట్టించగలిగిన యేసయ్య. సమరయ స్త్రీతో ఆయన అదే చెప్పాడు. చూస్తారు ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము, తెలిస్తే గబగబ తీసేయండి, 13-14. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును చాలా మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఒక్కసారి ఇస్తే ఇంకెన్నటికి కూడా మంచినీళ్ళు అడగనే, ఇక దాహం వేయనే. అలాంటి ఆయనకు చేతును చిరకగా ఇచ్చుచున్నారు. ఎందుకనగంట పాపము ద్వారా మనము నిత్యాగ్నిగుండములో కాలిపోతున్నప్పుడు యాతన, ఎవరో ఆ యాతన పడటానికి ఆయనకి ఇష్టము లేదు గనకనే ఆయన మన నిమిత్తమై చేదును అందుకున్నాడు, చేదు చిరకను అందుకున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువలో పలుకుతున్న మాటలు మీకేమన్నా అర్థమవుతున్నాయా? హృదయంలోనికి వెళ్ళాలి. చెవి ద్వారా విని, ఎక్కడ చెవి ద్వారా విని ఇంకో చెవిలో నుంచి బయటికి రావటానికి వీలు. చెవి ద్వారా విని ఇదిగో హృదయంలోనికి ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 మాటలు పలికిన పలుకుటలో ఒక అమూల్యమైన కార్యం జరిగింది. ఈ 7 మాటలు అయిపోయిన తర్వాత ముగింపు మాటలో నేను అడుగుతాను, అది మీరు చెప్తే ముగిచ్చేస్తాను. మీరు ఊహించేసుకోండి, ఇక్కడ ఉన్న వారందరూ కూడా 7 మాటల పలకటంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. మీరు చెప్పగలిగితే మీరు ధన్యులే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో సిలువలో ఆయన వేలాడుతూ, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ నేను తప్పికొనుచున్నానని ప్రభు పలకగా ఆయనకేమిచ్చారు? ఈ లోకం ఆయనకు చేదునిచ్చింది. కానీ ఆయన, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇంకెన్నటికి దప్పికొని వారులారా నా యొద్దకు రండి, మీకు దాహము తీర్చేదని. మన దాహం తీర్చే యేసయ్య మన కొరకు ఇదిగో అమండు టెండలో 3 రేకుల మీద అమ్రాను మీద వేలాడుచు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గమనించి మనము ఈ శిలువ ధ్యానంలో ముందుకు నడుచుకుందుము గాక. 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. తల వంచెను ఆత్మను, అది 7వ మాట కదా. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచెను. దేవాతి దేవుడు మనిషి కుమారుడిగా ఈ లోకమునకు వచ్చి మన నిమిత్తమై శిలువ మాను మీద అనేక పాటలను అనుభవించుచు ఇదిగో 7 మాటలను మన కొరకు పలికి ఉన్నాడు. 7 మాటలో 6వ మాటగా ఆయన పలుకుచున్న మాట ఏంటంటే, ఇప్పటికి సమాప్తమైనదని ఏం చేశాడు? తల వంచాడు. ఆ చిరకను పుచ్చుకొని, ఆ చేదు చిరకను పుచ్చుకొని ఇప్పటికీ సమాప్తమైపోయినది. ఏం సమాప్తమైనది? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు అప్పగించిన పని సమాప్తము అయినది. తండ్రి ఎందు నిమిత్తమై భూలోకానికి ఆయనను పంపించాడు. నరావతారిగా మనుష్య కుమారుడిగా ఆయన దేనికి దిగి వచ్చాడు? ఆ పనిని ఈ సిలువలో సమాప్తం చేస్తున్నాడు. ఆ మాట పలుకుతున్నాడు. ఆ చిరకను పుచ్చుకొని ఇప్పటికీ సమాప్తము అంటే ముగింపు. నేను వచ్చిన కార్యమంతా కూడా నేను చేసి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నెరవేర్పు. పరిశుద్ధ గ్రంథంలోని ధర్మశాస్త్రంలోని ప్రతి ప్రవచనమును కూడా ఆయన సిలువలో నెరవేర్చుచున్నాడు. ఇది సిలువలో నెరవేర్చున్న 6వ మాట.
లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఏమి సమాప్తం చేస్తున్నాడో ఆయన తెలుస్తుంది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడిన అన్నీయు నెరవేరవలెనని వారితో ఏమేమి నెరవేరి అంట? ధర్మశాస్త్రంలో నన్ను గూర్చి ప్రవక్తల ద్వారాను కీర్తనల గ్రంథము ద్వారాను ఇంకా అనేకుల ద్వారా రాయబడిన అన్నీ కూడా సమస్తమును నెరవేర్చు. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు కానీ భూమి మీదకి దానిని నెరవేర్చడానికే. ధర్మశాస్త్రము దేనిని నెరవేర్చలేకపోవచ్చున్నదో దానిని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏటేటా అర్పించు పాప పరిహారార్థ బలులు, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు పొటేళ్ల యొక్కయు, ఇదిగో రక్తము మన పాపములను తీసివేయటలేదు కానీ ఒక్కసారి పాపమంతటిని కడిగివేయటానికి ఆయన రాకడకు ముందుగా ఇంకా పుట్టబోవు శిశువు నిమిత్తము కూడా ఆయన క్రయధనమును చెల్లించాడు. ఆయన పరిశుద్ధ రక్తమును మన కొరకు కార్చిన దేవుడు ఆయన. మన పాపములను ఇదిగో కడిగిన యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన తండ్రి చిత్తమునంతటిని కూడా నెరవేర్చిన దేవుడు. ఈ భూమి ఆకాశములను సృజించినప్పుడు 6 దినములు పనిచేసి 7వ దినమును కూడా సమాప్తమైనదని ఆయన విశ్రాంతి తీసుకున్న దేవుడు ఆయన. ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా నెరవేర్చిన దేవుడు ఆయన. ధర్మశాస్త్రాన్ని బోధించారు కానీ అనేకులు దాన్ని నెరవేర్చిన వారు ఒక్కరు కూడా లేరండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సమయం. మీరేమి మీ భుజాల మీద మీ తలల మీద బండలేమి పెట్టి కూర్చోబెట్టలేదు. ఖచ్చితంగా 3 గంటలకి నేను ముగియాలి. అప్పుడు దాకా నేను మాత్రం ఆపేది లేనే. నన్ను తిట్టుకున్నా సరే నేను ఆపను కూడా. ఆఖరి మాట అప్పుడే చదువుతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యలో జరిగితే నేనేదో కొత్తగా రాసినట్టు ఉంటుంది గ్రంథాన్ని. నాకు చెప్పి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా 3 గంటలకి ముగించాలి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు కూర్చోవలసిందే. నన్ను తిట్టుకున్న లోపల బయటికి తిట్టినా సరే 3 గంటల వరకు మీరు కూర్చొని తీరాల్సిందే. నేను ఆపుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మిగిలి ఉన్నది 7వ మాట. ఖచ్చితంగా 10 నిమిషాల ముందు గుర్తు చేయండి. 2:50కి గుర్తు చేయండి. ఈలోపు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఈ గుడ్ ఫ్రైడే గురించి నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అసలు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, లేకపోతే ప్రభువే సిలువ వేయబడిన దినము. ఇంతవరకు కొంతవరకు తెలుసుకున్నాం. అసలు ఏంటి ఈ 7 మాటలు ప్రభు సిలువలో పలికి మన కొరకు ఏమి చెల్లాడు? ఈనాడు మిమ్మల్ని అడిగా, పరిశుద్ధ గ్రంథంలో ఎత్తుక్కొని అయినా చెబుతారేమోనని. అమ్మా,
సంజమ్మ ఒక మాట చెప్పింది, రక్షణ కార్యం అంతకంటే విలువైనది ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, నేను చిన్న కథ ఒకటి చెప్పి జైల్లో పెట్టినా కానీ చెప్తాను. భూమి మీద ఒక స్వయంవరం జరిగింది. ఏం జరిగింది? స్వయంవరం అంటే మీకు తెలుసండి, బయట ఉన్న పెద్దలు కార్తీక్ అనుకుంటా తలకాయ టూపుతున్నాడు, నీకు పెళ్ళి అవ్వలేదు నాయన ఇంకా. స్వయంవరం అంటే పెళ్లి చూపులు జరిగినాయి. ఆ పెళ్లి చూపులకు ఒక రాజకుమారుడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? అక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు వచ్చేస్తారులే మీరు దగ్గరికి. శివుని విల్లును అక్కడ పెట్టుంచారు. అనేక మంది వీరాతి వీరులు అక్కడికి వెళ్ళారు. కొంతమంది ఎత్తలేకపోయారు, కొంతమంది ఎత్తి దేన్ని విల్లుని ఎత్తి పడిపోయారు, మీదేసుకొని పడిపోతే ఆ స్వయంవరంలో కూర్చున్న పెళ్లి కూతురు నవ్వుతుంది. ఇక నాకు రాకుమారుడు లేడా, పెండ్లి కొడుకు లేడా అని నవ్వుతుంటే ఒక ఆయన వచ్చాడు. శివధనుసును ఎత్తి దాన్ని విరిచి, శివుని విల్లును విరిచి చేతను పెళ్లి చేసుకుంటే అది లోక కళ్యాణం అయిపోయింది. పురాణాల ఇతిహాసం కథ. ఇప్పటికి మీకు కొంత వచ్చినట్టు ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది లోక కళ్యాణమా? ఇది పాప పరిహారార్థమా? రాజు ఎక్కడైనా దేవుడు అవుతాడా? పండిత్ గారు మీరు చదువుకున్నారు, చెప్పండి. రాజు ఎక్కడన్నా దేవుడు అవుతాడా? లేకపోతే విల్లును విరిచి పెళ్లి చేసుకుంటే దేవుడు అవుతాడా? రాక్షసులను చంపితే దేవుడు అవుతాడా? రాక్షసులను సైతము సిలువలో క్షమించిన దేవుడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు రాక్షసుల సైతము, బండరాతి హృదయం గలవారి సైతము ఆయన క్షమించగలిగిన దేవుడు ఆయన. రావణుని చంపి నేను దేవుడు అంటున్నాడు ఆయన. అర్థం అవటం కోసం చెబుతున్నా మీకు, నాకు టైం ఉంది కాబట్టి. శివ విల్లును ఎత్తి విరిచి చేతను పెళ్లి చేసుకుంటే లోక కళ్యాణం కాలేదు. రావణుని చంపితే దేవుడు అయిపోలేదు. సృష్టి అందు బంగారు జింక ఉన్నదో లేదో తెలియకనే దశరథ తనయుడు రాముడు దేవుడు ఎట్లా అయ్యను. ఇది వేమన శ్లోకం. అర్థమైంది ఏమన్నా? అంత స్పీడ్గా చదివితే ఎట్ట అవుద్ది అంటారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన కలువరి యాగమే లోక కళ్యాణము, సిలువరుదిరమే పాప పరిహారము. కలువరి యాగమే లోక కళ్యాణము, సిలువరుదిరమే పాప పరిహారము. కళ్యాణము కళ్యాణము పరిహారము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు, ఏమని వివరింతు నీ ప్రేమ. హల్లెలూయా ఆమేన్. యేసు జననమే వసంతము, యేసులో నిశాంతము. యేసు జననమే వసంతము నిశాంతము, వసంతము నిశాంతము.
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమా, ఏమని హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇది ఒక మంచి ముహూర్తం అన్నారు. నవగ్రహాలు, ఒక సైంటిస్టు ఆకాశమందు ఇదిగో ఆయన పరిశోధన ద్వారా కనుక్కుంటే జరిగినది ఏంటయ్యా అంటే నవగ్రహాలు ఆ దినమున కలిగా అది శిలువాకారంలో కనబడిందంట అతనికి. అతను చెప్పుకొస్తున్నా మాటలది ఎంతవరకు అనేది తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక మంచి ముహూర్తమున తండ్రి తన చిత్తాన్ని కుమారుని ద్వారా మన కొరకు భూమి మీద నెరవేర్చాడు. అదే ఈ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నతానియేలు పిలుపుని అడుగుచున్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా, వచ్చి చూడు అన్నాడు. కైపా అక్కడ కూకున్న జనసమూహం అందరికీ చెబుతున్నాడు, ప్రజలందరి నిమిత్తము ఒకటి చనిపోవుట మనకు మంచిది కదా. ఆ ఒక్కరెవరు అంటే బరబ్బా అన్నారు. బరబ్బా అనబడిన యేసు, అతని పేరు బరబ్బా అనబడిన యేసును వదిలిపెట్టనా, ఇదిగో మీ రాజు అయినా యేసుక్రీస్తును వదిలిపెట్టనా అంటే మాకు బరబ్బే. ప్రజలందరి కోసం ఒకడు చనిపోవుట మనకు మేలు కదా, మంచిది కదా అన్నమాట నెరవేర్పు. తానంతట తాను పలకలేదు కానీ ఆ మాట లేఖనము నెరవేరునట్లుగా అతడు ఈ మాట పలికినని రాయబడి ఉన్నది. ఏ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఆయనను మన కొరకు విడిచిపెట్టేశాడు. రక్షింపనేరకుండునట్లు ఆస్తము మన కొరకు వదిలిపెట్టేశాడు. రక్షించడానికి ఆయనకి చేతగాకనా, ఆయన బాహుబలము చేత 6 లక్షల కాలుబలమును, పైచీలుకు కాలుబలమును ఐగుప్తు నుండి దాటించి కానాను నడిపించిన దేవుడు తన కుమారుని రక్షించుకొనలేడా? ఏ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపనేరకుండునట్లు నా హస్తము కొరచ చేసుకున్నాడు మన కోసం. చెయ్యి వెనక తీసుకున్నాడు తండ్రి, కుమారుణ్ణి విడిచిపెట్టేశాడు. కమ్ టు ద పాయింట్. నేనేదో చెప్పాను కదా, శివధనుసు ఎత్తి దాన్ని విరిచి సీతను పెళ్లి చేసుకుంటే లోక కళ్యాణము అయిందంటున్నారు. మరి ఈయన సిలువలో 7 మాటలతోనే మరణపు ముళ్ళును వీర్చిన, ఏం మాట్లాడని తల్లులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిలువలో అమూల్యమైన మాటలను, ప్రవచన నెరవేర్పు మాటలను పలికి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట, మరణపు ముళ్ళును. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం. చదువమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ నుంచంట వీరిని, అయినను పాతాళ వశము నుంచి నేను వారిని విమోచించేదను, మృత్యువు నుండి నేను వారిని. వారు అనగెవరు? తండ్రి వీరేమి చేయుచున్నారు? మనల్లే, ఇంకెక్కడో కొత్తగా లేరు, మనమే వాళ్ళం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అడగొచ్చు, అదేంటయ్యా నేను బాప్తీసం తీసుకుని 35 సంవత్సరాలు అయిపోయింది, రక్షింపబడ్డాను, రక్షణ వస్త్రం ధరించుకున్నాను, నీటి ద్వారా కడగబడ్డాను, ఆయన రక్తంలో కడగబడ్డాను అనొచ్చు. ఎక్కడో చోట మరణపు ముళ్ళు ఉంటే దాన్ని వీరి చేయటం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుచున్న మాట, అయినను పాతాళ వశము నుంచి నేను వారిని విడిపించేదను, మృత్యువు నుండి, మరణము నుండి నేను వారిని తప్పింతును అని. ఓ మరణమా
మరణపు ముళ్ళును వీర్చిన దేవుడు ఆయన. ఈ 7 మాటల్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అర్థం కాకుండా ఉంది. గుడ్ ఫ్రైడే అంట, 7 మాటలు పలుకుతారంట. అదేంటో మనకు అర్థం కావట్లేదంట. ఏంటంట? శివధనుసును విరిసిన రాముడు దేవుడైతే, అది లోక కళ్యాణం అయితే, దానికి పానకాలు పోసుకొని ఊరేగింపులు అయితే, మరణపు ముళ్ళును విరిచాడు ఆయన. నువ్వు ఎత్తుకుంటున్నావా ఆయన సిలువుని? నువ్వు ఎత్తుకోకపోయినా పర్వాలా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు, మీ భారం అంతా నేనే మోసాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సిలువలో మోస్తుంది కూడా అదే. ఎందుకు అనగా అంటే ఆ మరణపు విల్లును విరిచేయాలి ఆయన. విరిచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విరిచేసి, ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయము ఎక్కడ? సవాలు విసిరేశాడు మరణానికి. ఇక మరణంతో మనకు పని లేనే. అదేంటయ్యా అందరూ చచ్చిపోతాం కదా, ఈ మాత్రానికి వెళ్ళి 6 అడుగులు గొయ్యి తెస్తున్నారు కుర్రోళ్ళందరూ కష్టపడి అంటారా? ఈ మరణం కాదు, ధనవంతుడు మొత్తుకుంటున్న మరణము, నిత్యాగ్నిగుండం నుంచి తప్పించే మరణము. నాకింకా 5 సహోదరులు ఉన్నారు, నన్ను పంపి అంటే ఈ మరణం నుంచి దాటి వెళ్ళుటకు మీకును మాకును మధ్యన బోళ్ళంతా ఆ అగాధాన్ని దాటించడానికి మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సవాలు విసిరాడు. దేనికి? ఈ లోకానికా? ఈ లోక రాజ్యాలకా? అధికారులకా? దేనికి? మరణానికే. ఎవరు జయించలేని ఇప్పుడు కొట్టుకుంటున్న ఈ సైంటిస్టులు, ఇదిగో ఈ దేశాధిపతులు, రాజ్యాధిపతులు, ట్రంప్ గారు లాంటి వాళ్ళు కూడా దాన్ని తప్పించేవారు ఉంటే మిసైళ్ళు ఉండొచ్చు, అణుబాంబులు ఉండొచ్చు, దేశాన్ని నాశనం చేస్తాను పనికి వస్తాయి. కానీ ఒక మనిషిని బ్రతికించడానికి మాత్రం అవి పనికిరావు. ఈ నాశనపు చేసే మాటలు కాదు ఇవి. ఇవి బ్రతికించే మాటలు, జీవాన్నిచ్చే మాటలు, మరణపు ముళ్ళును విరిచిన మాటలు ఇవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటల విలువ తెలుసుకోవాలి. నువ్వు ఈ మాటల్ని భద్రంగా దాచుకోవాలి. నువ్వు ఇంకొక సంవత్సరం నీది కాదు. నువ్వు అనుకోనవచ్చు నేను ఇంకొక 100 ఏళ్ళు బతుకుతానని. అది నీది కానే. నువ్వు ఇంతలో కనబడి రేపేమి సంభవించును. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇదే రక్షణ దినము. యేసు ప్రభు వారు సిలువలో మనకిచ్చున్న రక్షణ దినం ఇది. ఆయన మరణపు ముళ్ళును విరిచేశాడు. మరణం మన జోలికి రానే. మరణానికి భయపడమాకండి. చచ్చిపోతే నేను ఏమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు, ఇదంతా ఏమైపోతుందని భయపడమాకండి. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విరిచిందే కాకుండా ఓ మరణమా సిలువలో ఆ మరణం గడగడలాడిపోయిందంట. ఏంటది? గడగడలాడిందేంటి? మరణం గడగడలాడిపోయిందంట. నమ్మట్లేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16 నుంచి 19 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. మరణ శాసనం ఎక్కడ ఉండును? హెబ్రీయులకు రాసిన పత్రిక 9, 16 నుంచి 19 వరకు. మరణ శాసనము ఎక్కడ ఉండును? అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యము. అది ఎప్పుడైనా చెల్లునా? రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మరణ శాసనాన్ని రాశాడు. ఎక్కడ రాశాడు ఆయన? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ ఫోన్లు చూసుకోండి, టైం అయితే ఆపేస్తా. ఎక్కడ రాశాడు ఈ మరణ శాసనాన్ని? మరణపు ముళ్ళును సిలువలో విరిచేశాడు. ఇదిగో మరణం మీద సవాలు విసిరాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని. ఇంకా నువ్వు నా పిల్లలను ముట్టుకుంటానికి వీలు లేనే. ఈ లోక సంబంధమైన మరణం గురించి ఆయన మాట్లాడతాడు. ఆ మరణపు ముళ్ళును విరిచేశాడు. ఇదిగో ఆ మరణ శాసనాన్ని రద్దు చేస్తున్నాడు ఆయన. ఎక్కడ రాశాడు ఈ మరణ శాసనాన్ని? ఇప్పుడు చదివారు కదా. మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము, అది జరిగి తీరాలి.
ఆ మరణ శాసనము రాసిన వాడు బ్రతికుండగా అది ఎప్పుడైనా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నందిపాముల అబ్రహాం గారు మోహన్ రావు గారిని బాగా ప్రేమించి 4 ఎకరాలు రాశాడు. మిగతా కుమారులకి నచ్చలా. ఊరికే ఉదాహరణ అంటున్నా, ఆయన అయితే నన్ను తిట్టినా బాధలేదు అంటున్నా. అయితే తండ్రి బతికుండంగా నా తనంతరం అన్నాడు. తండ్రి బతికుండంగా అది ఆ కుమారునికి వెళ్ళదు. ఏది అది? సంజమ్మ మాట్లాడు. ఈ వీలునామా చెల్లదు, రాసిన వీలునామా చెల్లదు. ఎందుకంటే నా తనంతరం నా 4వ కుమారుడికి నేను రాశాను. నేను చనిపోయేగానే మోహన్ రావుకి వెళ్ళిపోద్ది. అంతేనా? అంతే కదా. మరణ శాసనము రాసింది ఈయన బ్రతికుండంగా మరణము ఈయన చావాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది తినుదినమున నిశ్చయముగా నీవు మరణ శాసనం అది. ఇది తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చదు. ఈ మరణ శాసనాన్ని రద్దుపరచాలంటే మనిషిగానే రావాలైనా, దేవునిగా రావటానికి వీలు. ఎలా రావాలంట? పరలోకము నుండి భూమి మీదకి మనిషిగానే రావాలి. ఏ అంగు ఆర్భాటాలు అధికారాలు దైవత్వం దేవుని శక్తితో రావటానికి వీలు లేదు. అందుకని కన్యక గర్భమునించుకున్నాడు. ప్రతి నరుడు స్త్రీ గర్భమునే పుట్టాలి. భూమి మీద నుంచో కింద నుంచో లెగితాడు నరుడు కాదు. డైరెక్ట్గా దిగి వస్తే లేదా భూమిలో నుంచి పైకి లెగితే వాడు నరుడు, మనుష్య కుమారుడు కాడు. అందుకనే ఆయన నరావతారిగా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. సర్వాంగ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు అంగీకారకృతం కావట్లేదు, నువ్వు అంగీకరించట్లేదు గనక నాకు ఒక శరీరం అమర్చితివి గనక ఇదిగో నేనే నీకు బలిగాను అర్పణగాను బలి అవుతున్నా. ఈ శిలువ మీద తండ్రికి తనకు తానుగా బలి అర్పణ యాగముగా సమర్పించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మరణపు ముళ్ళును విరిచేశాడు ఆయన, రద్దు చేసేసాడు ఆయన. ఆ పత్రాన్ని అంతటిని కూడా ఏం చేశాడు? ఇంకా నమ్మకపోతే కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. మరియు మన అపరాధము వలనను శరీరమందు సున్నతి. ఒక్క నిమిషం ఇక్కడ ఆగమ్మా. మరియు మన అపరాధం అంటే మన పాపముల వలన సున్నతి ఏం లేదంట మనకి. సున్నతి అనగా రక్షణ లేకపోవటం వలనను. చదువమ్మా. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి చేవ్రాతను తుడిచివేసి మన హక్కు అడ్డము లేకుండా వాటిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? మరణపు ముళ్ళును విరిచేశాడంట. 3 మేకుల మీద కొట్టేశాడంట. అక్కడ కొట్టింది యేసు ప్రభుని 3 మేకుల మీద అని మనం అనుకుంటున్నాం, కానీ ఏం కొట్టేశాడంట? మరణ శాసనమును రద్దుపరిచి ఆ చేవ్రాతనంతటిని తుడిచివేసి అది మనకు అడ్డము లేకుండా, ఏది అడ్డము లేకుండా? మరణం మనకు అడ్డము లేకుండా దాన్నంతటిని కూడా ఇదిగో సిలువ మాను మీద 3 వేకులతో బంధించేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఓ మరణమా మాట్లాడుతున్నాడు. చదువు అక్కడ. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా వారేమీ చేయలేకపోయి రొమ్ము కొట్టుకుంటున్నారు. నిజముగా ఇతడు దేవుని కుమారుడే, నిజముగా ఇతడు దేవుని కుమారుడే. అంతా అయిపోయిన తర్వాత
అల్లాడిపో అధికారులను ప్రధానులను వారిని ఆ సిలువతో పట్టి బంధించి తెచ్చి బహాటంగా అనగా అంటే ఆ మరణంను పట్టి తెచ్చి సిలువలో 3 మేకులకు బంధించి, దేన్ని బంధించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కాదు బంధించింది, మనకు కనపడుతుంది అక్కడ శరీరమే. మరణాన్ని మేకులతో బంధించి, ఇదిగో ఆ మరణ శాసనమును జరిగించుతున్న అధికారులను ప్రధానులను పట్టి బంధించి ఆ సిలువకు కట్టేసి విజయోత్సవంగా మనకు బాహాటముగా, ఇక మీ మరణం మీ జోలికి రానే, మరణం మీ మీద ఏలుబడి చేయనే. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఆఖరిగా అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 5:6. ముందుకెళ్ళిపోదాం, నేను ముగిచేస్తాను. సరే, ఇది చదవండి, మాట చదవండి. 7వ మాట ధ్యానం చేసుకుందాం. ఎవరికి ఇవ్వబడింది? పింకీ, లేచి నిలబడమ్మా. ఓకే, అది పెట్టుకోమ్మా దగ్గర. వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. సిలువలో 7వ మాటగా తండ్రికి ఆత్మను అప్పగించెను. ఇప్పుడున్న కాలంలో యవనస్తులు కానీ ఇంకా ఎవరైనా కానీ కొన్ని శ్రమలు బాధలు అనుభవించలేక ఇంకా నా బ్రతికెందుకని ఆత్మహత్యకు పాల్పడుచున్నారు. దేనికి పాల్పడుచున్నారు? ఆత్మహత్య మహా పాపం. మరణము దేవుడు అనుగ్రహించాలి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, ఎందుకనగా అంటే ఆయన తీసుకెళ్ళాలి మన ఆత్మను, అంతేగాని మనంతటా మనం చంపకూడదు. ఇవాళ చాలామంది సంఘాల్లో ఆత్మను చంపేస్తున్నారు. ఆత్మను వెలిగించాల్సిందల్లా పోయి, ఆత్మను జీవింపజేయాల్సిందల్లా పోయి వాక్యం ద్వారా ఆత్మను ఏం చేస్తున్నారు? అది ఆత్మహత్య. అలా చేయకూడదు. అయితే యవన బిడ్డలైతే ప్రేమ విషయమై ఈ లోక సంబంధమైన ప్రేమ, అది దేవుని ప్రేమ కాదు, దీంతో కంపేర్ చేస్తున్నారు. యేసయ్య కూడా చెప్పాడుగయ్యా, ప్రేమించండి అని. అంటే మిమ్మల్ని మీరు శరీర సంబంధంగా ప్రేమించుకోవటం కాదు, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పిన మాట అది. దీనికి ఒక ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టారు, లవ్వు. ఇది ఫలించకపోతే ఏమైపోతుంది ఈ ఆత్మ? ఇది ఫలించకపోతే ఈ ఆత్మ ఏమైపోతుంది? అగ్నిగుండం పాలు. అంటే స్టవ్ తానంతట, సిలిండర్ తానంతట దాన్ని పేలిపోవటమో, లేకపోతేనేమో పురుగుల మందు తాగటమో, నదుల్లో దూకేయటమో, కాళ్ళలో దూకేయటం మీ ఇష్టానుసారం. దేవుడి చెప్పల. ఈ సిలువలో పలికిన 6వ మాట ఏంటయా అంటే, తండ్రి చిత్తాన్ని మనం భూమి మీద నెరవేర్చి, మనము ఆయన జీవం మనలో ఉన్నంత కాలం తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఏం చేయాలంట? ఆత్మను తండ్రికి అప్పజెంపాలి. ఆయన పిలిచినప్పుడు మనము వెళ్ళటానికి సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ట్రైన్ బుక్ చేసుకున్నారు విజయవాడలో, రిజర్వేషను. గంగూరు నుంచి అక్కడికి వెళ్ళాలి తెల్లారగట్ల 4ంటికి. సిద్ధపాటు కలిగి ఉంటున్నావా లేదా? ఏదో ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హైదరాబాదు వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలి, నీకు చక్కగా ట్రైన్ అందాలి. ముందే ఆటో మాట్లాడేసుకుంటున్నావు, వాల్వాయో బోల్వాయో బుక్ చేసుకుంటున్నావు. మరి దీనికి బుకింగ్ ఏది? తండ్రి పిలిచినప్పుడు నా ఆత్మ సురక్షితముగా తండ్రి చెంతకు చేరాలి అంటాకి దీనికి బుకింగ్ ఏది? రిజర్వేషన్ ఏది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బుకింగు రిజర్వేషన్ లేకుండానే నీ అంతట నువ్వే వెళ్ళిపోతే ఎక్కడ పడిపోతావో? రైలు ఎక్కవు, నువ్వు రైలు కింద ఉంటావు. నేను భయపెడతలేదండి. నీకు నీటి బాప్తిస్వం ద్వారా రక్షణ వస్త్రం కావాలి. రక్షణ ఆనందంలో నువ్వు గడపాలి సంఘంలో. అప్పుడు నీకు రిజర్వేషన్ ఖచ్చితంగా దేవుడు నిన్ను పిలుస్తాడు. నీ సమయం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు అనాలి, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని నేను ఎంతో కొంత నెరవేర్చాను కాబట్టి నన్ను ఇంకా తీసుకెళ్ళిపో. ఏలియా అదే అన్నాడు, ఎంత మట్టుకు చాలు, జరిగింది చాలు. 450 మందిని ప్రవక్తలను, వారికంటే నాకంటే ఎంతోమంది ప్రవక్తలు చనిపోయారు, అనేక మందిని ప్రవక్తలు చనిపోయారు, నేను కూడా చంపేశాను. అయినా కానీ ఒక యెజబేలుకు దడిసిపోతున్నాడు.
ఎవరికి దొరుకుతున్నాడు? ఆత్మహత్య చేసుకోవట్లేదు కానీ నాయనా నన్ను బోళ్ళు అంత పని ఉంది ఏలియా, భోజనం చేసి నీళ్లు తాగి బయలుదేరి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి కూడా తాను వచ్చిన పనిని ముగించి ఇప్పటికి సమాప్తమైనదని తల వంచి తండ్రికి తన ఆత్మను ఇక తీసేసుకుని ఆయన నేను వచ్చిన పని అయిపోయి రమారమి 3 గంటలకు ఆయన ఆత్మను విడువగా ఆ లోకమంతటి కూడా ప్రజేతమంతా కూడా చీకటి. అదేమి అమావాస్య రోజు కాదంట. ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అది అమావాస్య రోజు కానీ సంపూర్ణ పౌర్ణమి రోజు అంట. అది అంటే సూర్యుడు సంపూర్ణంగానే ఉంటాడు, చంద్రుడు సంపూర్ణంగానే ఉంటాడు. మరి అంత వెలుగునీయాల్సిన సూర్యుడు ఏమైపోయాడు? చీకటి గమ్మేసిందంట సూర్యుడికి. ఈ సృష్టికర్త మరణము నేను ఇంకా చూడలేను. అనేకుల భక్తుల సమాధులు తెరవబడ్డాయంట. వారు సజీవులుగా లేచి యెరూషలేము వీధుల్లోనికి వచ్చేసారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన శిలువ మీద నిలవబెట్టిన కొండ రాళ్ళు బద్దలైపోయినాయి అంట. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు తన్ను తానే తండ్రికి బలిగాను అర్పణగాను యాగముగాను సమర్పించుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యం. అయిపోయిందమ్మా, ముగిచేసుకుందాం. ఎవడును నా ప్రాణమును తీసుకొని జాలడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము, ఎందుకంటే నా తండ్రి దాని నిమిత్తమే నన్ను ఈ లోకానికి పంపి మన కొరకు ఆయన తన్ను తానుగా ప్రాణమును మన కొరకు ఆయన సిద్ధబాటు కలిగి భూమి మీదకి వచ్చాడు. అదే సిద్ధబాటు కలిగి శిలువలో ప్రాణము విడిచి మరణపు మిల్లును విరిచిన దేవుడు ఆయన. ఈ మరణపు మిల్లును విరచడం ద్వారా భూమికి పరలోకానికి మూసుకుపోయిన మార్గము ఏమైంది సంజమ్మ? నువ్వు చెప్పింది కరెక్టే, తెరవబడింది, మార్గము ఏర్పడింది. ఆ దేవాలయపు తెర నడిమిగా అప్పటి వరకు కూడా ప్రజలు అక్కడికి వెళ్ళటానికి వీలు అతి పరిశుద్ధ స్థలం, దేవుడుండే స్థలం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మధ్యవర్తిత్వం వహించాడు ఆయన దేవునికి మనుషులకు. ఇప్పుడు చదవమ్మా తిమోతి రాసిన మొదటి పత్రిక, ముగిచ్చేసుకుందాం. 5:6 2వ అధ్యాయం 5:6 మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రిక. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని. ఎవరంట ఈయన? దేవుడొక్కడే, దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. చదువమ్మా. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈయనను గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు 33.5 సంవత్సరములు యుక్త కాలమందు ఇందును గూర్చి సాక్ష్యము ఇయ్యబడెను. ఈయనే క్రీస్తు యేసును నరుడు, దేవునికి మనుషులకు మధ్యన తెగిపోయిన బంధాన్ని ఆ మార్గాన్ని తెరవటానికి వచ్చిన నరుడైన క్రీస్తు ఈయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు తండ్రికి 7 మాటల ద్వారా మరణపు ముళ్ళును విరిచి ఆత్మను తండ్రికి అప్పగించాను. ఇంకొక కార్యక్రమం ఉంది, అది చేసేసి ముగించుకుందామా? తెలుసది మత్తయి సువార్త 27వ అధ్యాయము 47వ వాక్యం నుండి 66 వాక్యాలు మీరు చదివేస్తే నేను వివరించకుండా ముగిచ్చేస్తాను.
మైకిండం. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసేపు అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. 66. యేసు శిష్యుడుగానున్న అరిమతీయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనుష్య రీతిగానే ఆయన సమాధి చేయబడ్డాడు, సమాధిలో భద్రపరిచాడు. కానీ ఆ రాయి కానీ ఆ మరణము కానీ ఆయన సమాధిలో బంధింప ఎందుకనగా అంటే సిలువలో ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు. ఇదిగో మనకు పునర్జన్మను, పునర్జీవితమును, పునరుద్ధానమును ఈయటం కోసం 3వ నాడు తిరిగి లేవనై ఉన్నాడు. అదే పరిశుద్ధ ఆదివారం పునరుద్ధానపు దినము. ఈ కొద్ది మాటలు మనం వీటిలో దీవించి దేవుడు ఆశీర్వదించి ఆ పునరుద్ధాన సమయంలో మనలను ఇదిగో జ్ఞాపకం చేసుకొని నడిపించునుగాక. మనమందరం